ఏ టాంజెంట్ ఈస్ డ్రాన్ విచ్ టచెస్ ద సర్కిల్ ఎట్ సి. ఏఓసి యాంగిల్ ఇచ్చాడు, అయితే వాట్ ఈస్ ద యాంగిల్ ఆఫ్ బీసీఎక్స్ అన్నాడు. ఒక్కసారి దీనికి ఇచ్చిన ఫిగర్ ఎలా ఉంటుందో చూద్దాం. సో దిస్ ఈజ్ ద ఫిగర్ కరస్పాండింగ్ టు దట్ క్వశ్చన్. సో ఏఓబి ఈజ్ అ డయామీటర్, ఇక్కడ సి అనేది టాంజెంట్ పాయింట్, ఈ బీసీ దగ్గర ఒక యాంగిల్ ఫామ్ చేసి ఇది ఎంత అని అడిగాడు, ఈ బీసీఎక్స్ ఎంత అని అడిగాడు. ఇది 80 degrees ఉంది. సో ఒక్కసారి మనం ఇలా కనుక జాయిన్ చేసుకుంటే మీరు చూస్తే ఈ బీసీ అనే పాయింట్స్, ఇప్పుడు ఇక్కడ 80 ఉంటే ఇక్కడ ఎంత ఉంటుందమ్మా, 100 degrees ఉంటుంది కదా. టోటల్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ 180 కదా. సో బీసీ అనే పాయింట్స్ సెంటర్ దగ్గర 100 degrees ఫామ్ చేస్తుంటే అవే 2 పాయింట్స్ నార్మల్ వేరే పాయింట్ దగ్గర హాఫ్ ఆఫ్ ద యాంగిల్ ఫామ్ చేయాలి. అది మనకున్న ప్రాపర్టీ. ఎనీ 2 పాయింట్స్ సెంటర్ దగ్గర ఎంత యాంగిల్ ఫామ్ చేస్తాయో అదే 2 పాయింట్స్ సర్కంఫరెన్స్ మీద హాఫ్ ఆఫ్ ద యాంగిల్ ఫామ్ చేస్తాయి. సో ఇది 50 degrees అవుతుంది. ఇది 50 degrees అయినప్పుడు ఇదే యాంగిల్ ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుందమ్మా. ఎందుకంటే మనకి వీ హ్యావ్ ఏ ప్రాపర్టీ సేయింగ్ ఒక టాంజెంట్ పాయింట్ తీసుకుంటే ఇక్కడ ఏ యాంగిల్ ఫామ్ అవుతుంది, ఇక్కడ కూడా అదే యాంగిల్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ 50 ఉంది కాబట్టి ఇక్కడ 50 degrees వస్తుంది. కాబట్టి మీ ఆన్సర్ విల్ బి 50 degrees హియర్. స్ట్రైట్ ఫార్వర్డ్లీ మనం ఇక్కడ 50 వచ్చిందని తెలుసుకుంటే మీ ఆన్సర్ అయిపోతుంది. O is the center of a circle.